అందశ్రీ గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రముఖమైనటువంటి కళాకారుడు, కవి, రచయిత్రి, పాటగాడు కూడా. అందశ్రీ గారు తను జీవించిన జీవితానుభవాలలో నుంచి ఆ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ తపన పడి తన రచనల ద్వారా, తన పాట ద్వారా, తన గేయాల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే పాత్ర అందశ్రీ గారు పోషించారు. చాలా చిన్న వయసులోనే తను చనిపోవడం అనేది అది తీవ్ర లోటు కళారంగానికి అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు అందశ్రీ గారు ఈ సమాజంలో మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మనిషి అన్నవాడు మాయమైపోతున్న సందర్భంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ఆ సామాజిక విలువలు ధ్వంసమవుతున్న నేపథ్యంలో ఆ విలువ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ, జై హో తెలంగాణ అని రాసిన జై బోలో తెలంగాణ, అది అద్భుతమైన పాటలు అందించినటువంటి వాడు. ఆ పాటల ద్వారా చాలామంది సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి వాడు. దానికి కట్టుబడి ఉండే విధంగా చేపట్టినటువంటి వారు అందశ్రీ గారు. నిజానికి అందశ్రీ గారిని మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనది, విషాదకరమైనది.